పొంగులేటి వర్సెస్ మహిళా మంత్రులు పొన్నం ఇష్యూ ముగియక ముందే కాంగ్రెస్ లో మరో ముసలం. వరంగల్ వ్యవహారంలో పొంగులేటి అధిజోక్యం. గుట్టు చప్పుడు కాకుండా మేడారం పనులకు టెండర్. అవమానంగా భావిస్తున్న మంత్రులు సీతక్క సురేఖ పొంగులేటి ఆధిపత్యపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అంటూ చూస్తున్నాం. సో ఒక కార్పొరేట్ వ్యవస్థ నడిపేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి మహిళలను, అది మంత్రులు, మహిళా మంత్రులు ఏ విధంగా అవమానిస్తుంది చూడండి. ఈయన ఎవరు? వరంగల్ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్. సో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులకు తెలియకుండా ఈయన పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళ మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విధమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చాలా దారుణంగా ఉంది. సో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలి. ఈ మహిళా మంత్రులు అవమానించే విధంగా ఉన్నట్టే మీరు మహిళలకు ఏ విధంగా గౌరవిస్తారో చూడండి. సో ఇక్కడ మంత్రి అడ్లు లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాల పొడుచుపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఏకంగా కాంగ్రెస్ అధిష్టానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనని తెలుస్తుంది. సో రేవంత్ సర్కార్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెగ చల్లారక ముందే మరో జిల్లా పొగ రాజుకొని తలనొప్పిగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులపై చెలాయించే ఆధిపత్యం తాజాగా పరాకాష్ఠకు చేరిందని తెలుస్తున్నది. దీనికి మేడారం చూడండి ఇట్లా ఉంటుంది. ఇది ఒక పెంట. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే పెంట తయారైంది. వాస్తవంగా ఒక మహిళా మంత్రులు అవమానించే విధంగా ఎందుకు మీకు అంత బలుపు నాకు అర్థం కాదు. అగ్రకుల బలుపు అవసరమా మీకు? ఇవి సీతక్కనేమో ఆదివాసి సంబంధించిన మహిళా మంత్రి, కొండా సురేఖనేమో జిల్లా బీసీ మహిళా మంత్రి. నువ్వేమో నీ అగ్రకుల దురహంకారంతో, నువ్వు డబ్బులున్నాయి కదా, వేల కోట్ల డబ్బులున్నాయి కానీ దురహంకారంతో ఆ మహిళా మంత్రుల మీద ఆజమాయించి వాళ్ళ జిల్లాలో వాళ్ళకు తెలియకుండా టెండర్లు వేసి వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కేంద్రంగా జరిగే పనులే కేంద్ర బిందువుగా మారాయి. మహిళా మంత్రులైనటువంటి సీతక్క, కొండా సురేఖ ఉత్త నిమిత్త మాత్రులేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చారా అని జిల్లా అంతర్చర్చగా మారింది. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి 31 వరకు జరిగేటువంటి మేడారం మహాజాతర నేపథ్యంలో జరిగే పనుల విషయంలో మంత్రి పొంగులేటి ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాది అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మహిళా మంత్రి ఇద్దరు రగిలిపోతున్నారు సమాచారం. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని ఏ ఇద్దరిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవనీయకుండా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొంగులేటి ఆధిపత్యంపై మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళి అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానికి ఫిర్యాదు చేశారు. బహిరంగంగానే మంత్రి పొంగులేటి వ్యవహారంపై పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించే దాఖలాలు ఉన్నాయి. అసలేం జరిగింది అంటే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నవనిర్మాణం కోసం 71 కోట్ల టెండర్లను ప్రభుత్వం పిలిచింది. దేవాదాయ శాఖకు ప్రతినిధి వహిస్తున్నటువంటి మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే ఆదివాసీ బిడ్డ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన సీతకు కనీస సమాచారం లేకుండానే టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందనే చర్చ సాగుతున్నది. అంటే ఏం లేదు, వీళ్ళకే ఇప్పుడు ఆ టెండర్లు ఇస్తే ఆ టెండర్లు ఈయనకే కావాలి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందులో ఉన్నట్టు కమిషన్లు దొబ్బి తినాలన్నటువంటి ఒక ప్రయత్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే తన అన్యాయాలకు టెండర్లు ఇప్పించే ప్రక్రియ అంతే తప్ప వేరే ఏం కనబడతలేదు అక్కడ. సో ఈ గత నెల 23న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్డు లక్ష్మణ్ తదితరులు మేడారం సందర్శించారు. ఆ సమయంలో మేడారంలో చేపట్టినటువంటి పనులను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి వారానికి ఒకసారినా సమీక్షించాలని సీఎం ఆ సందర్భంగా చెప్పారు. ఆ సమయంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సీతక్క, సురేఖ షాక్ గురయ్యారని, దీనికి తోడు అదే సభలో సంబంధిత మంత్రి కొండా సురేఖకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానపరిచారనే రీతిలో తెలుస్తూ ఉంది. అన్ని అడుగడుగున అవమానాలే. మీకు మహిళలు అంటే లెక్కలేదు, వాళ్ళ మంత్రుల గౌరవం లేదు, మీ దురహంకారం, బలుపు ఇవన్నీ ఉన్నాయి. ఆ మంత్రి శాఖలో పొంగులేటి పెత్తనం. బీసీ సామాజిక వర్గం మహిళా మంత్రి అయిన కొండా సురేఖ ప్రతినిధి వహిస్తున్నటువంటి దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి పెత్తనం ఏంటి? అన్ని ఏ డిపార్ట్మెంట్లో నీ శాఖ ఏదో నువ్వు చూసుకోరాదా? నీకు ఎందుకే వేరే వాళ్ళ శాఖ నాకు అర్థం కాదు అని ఆమెతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన మంత్రిత్వ శాఖలో తనకు తెలియకుండా టెండర్ పిలవడం ఎంతవరకు న్యాయమని ఆ విషయంలో ఆమె అధిష్టానికి ఫిర్యాదు చేసే యోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏం చేస్తాం, ఇట్లా ఉంది పరిస్థితి. వీళ్ళు ఎక్కడ మారుతారు నాకు అర్థం కాదు. వీళ్ళు అసలు మారుతారా? ఈ కాంగ్రెస్ పార్టీ మారుతుందా? ఏది పడితే అది ఎవడు పడితే వాటిని తొలుంకరని ఫీల్ అవుతూ ఉంటారు. ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మనిషా? రేపు మళ్ళీ బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్లో పోతాడు, మళ్ళీ బీజేపీ అయితే బీజేపీలో పోతాడు. అసలు ఆయన అసలు కాంగ్రెస్ మనిషే కాదు, ఆయన బీజేపీ మనిషి. రేపు మా బీజేపీ పవర్లోకి వస్తాడు, బీజేపీలో మంత్రి పదవి తీసుకునేటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని కూడా నమ్ముతా ఉన్నారు మీరు. అంతా ఏందో అన్ని పిచ్చి వ్యవహారాలు తప్ప ఏమీ లేదు ఇలా.